రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపై వస్తున్న వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఖండించారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. 1000% సాధ్యం కాదు. ఇది పార్టీకి ఉన్న అవగాహన. నిన్న జానారెడ్డి గారు యథాలాపంగా మాట్లాడిన దాంట్లో అది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పడాన్ని చాలామంది మిత్రులు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో కలిసిపోతుంది, బీఆర్ఎస్తో పొత్తుకుపోతుంది అనే చర్చ వస్తున్న క్రమంలో ఈ క్లారిటీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు లౌకికవాద శక్తుల్ని కలిసే క్రమంలో శివసేననే కాదు రేపు బీఆర్ఎస్ అయినా ఉండే అవకాశం ఉన్నదన్న దాన్ని అందరూ ఇప్పుడు బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుకుపోతుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని అనుకునే విధంగా కొంత చిత్రీకరణ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా వక్రీకరించిన అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు కానీ తెలంగాణలో రాజకీయ నాయకత్వం కానీ ఆలోచించొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రత్యేకించి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జానారెడ్డి గారు ఉటంకించి